నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు పీఎం రోజ్గార్ మేళా 71,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ఢిల్లీలో మంతనాలు. మల్లికార్జున ఖర్గే కమిటీ చేతిలో అంతిమ నిర్ణయం. చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల డేటా సెంటర్ను ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు. త్వరలోనే విశాఖలోనూ మరో కేంద్రం సాకారమవుతుందని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు. హైదరాబాద్లో 7, రాష్ట్రంలో 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాలు. ఉదయం 8 గంటలకే వడగాల్పులు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. ఇక వార్తల్లోని వివరాలు. రోజ్గార్ మేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా కొలువుల్లో చేరిన 71,000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం నూతన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా జరగనుంది. కొత్తగా ఎంపికైన గ్రామీణ డాక్ సేవకులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ సిస్టమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు వంటి ఉద్యోగాల్లో చేరనున్నారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిబద్ధతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజ్గార్ మేళా స్రవంతికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. कार्यक्रम करके लाखों लोगों को रोजगार देने का काम किया है. कल शिमला में मुझे रहने का अवसर मिलेगा और यहाँ पर अलग अलग विभागों के जो लोगों को रोजगार मिलेंगे, कल उनको नियुक्ति पत्र देने का अवसर भी मिलेगा. धन्यवाद है प्रधानमंत्री मोदी जी का कि सरकारी क्षेत्र में भी उन्होंने रोजगार के अवसर और ज़्यादा खड़े किए हैं. और जैसे प्राइवेट क्षेत्र में हमने देखा है या सेल्फ एम्प्लॉयमेंट में देखा है कि अवसर लगातार बढ़ रहे हैं. विदेशी पूंजी निवेश भी बढ़ रहा है और हमारे यहाँ पे एंटरप्रेन्योर्स भी लगातार बढ़ रहे हैं. जो उद्यमियों की संख्या वो भी लगातार बढ़ रही है. కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై ముమ్మర కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ఢిల్లీలో అగ్రనేతలు ఢిల్లీకి ఒకరొకరుగా చేరుకున్నారు. ఆ పార్టీ నాయకులు రణదీప్ సింగ్ సుర్జీవాలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై ఇప్పటికే తొలి విడతగా బెంగళూరులో సమావేశమయ్యామన్నారు. రెండవ సమావేశం ఢిల్లీ వేదికగా ఈ రాత్రి జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో 3 సీనియర్ నాయకుల నేతృత్వంలో జరిగే సమావేశం దీనిపై స్పష్టతనిస్తోంది. कल 2 प्रस्ताव पारित किए गए. विधायक दल की पहली बैठक में एक धन्यवाद प्रस्ताव था और दूसरे प्रस्ताव से कांग्रेस अध्यक्ष माननीय मल्लिकार्जुन खड़गे साहब को अधिकृत किया गया कि वो कांग्रेस विधायक दल के अगले नेता का चयन करें. 3 महत्वपूर्ण ऑब्जर्वर्स भारतीय राष्ट्रीय कांग्रेस के नेतृत्व ने भेजे थे. उन्होंने एक एक विधायक से उनकी रायशुमारी की, उनकी चर्चा की, राजनीतिक हालात की चर्चा की. वो तीनों आपके सामने आ गए हैं. उन्होंने अपनी रिपोर्ट आज रात तक भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष खड़गे जी को वो दे देंगे और उसके बाद कल कांग्रेस अध्यक्ष से जनरल सेक्रेटरी संगठन और मैं मिलकर. ఇదిలా ఉండగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తన మద్దతుదారులతో ఈ రోజు సమావేశమయ్యారు. తన జన్మదినం సందర్భంగా అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం తన మనసులోని మాటను వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సిద్దారామయ్యతో తనకెలాంటి విభేదాలు లేవని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు డీకే స్పష్టం చేశారు. My party high command will take its call. I have not decided to go to Delhi. Still,
because today I have lot of my people coming from all over the state. I have some small rituals in my house. Today is my birthday. Today is my birthday. So some pujas I go to my. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీకే హరిప్రసాద్ స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని 3 పరిశీలకుల బృందం తేల్చనుందన్నారు. రహస్య బ్యాలెట్, ఏకవాక్య తీర్మానంతో సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष 3 वीक्षक को भेजा है. वो लोग आके कल बैठक में सिद्धरामैया जी ने जो सीएलपी लीडर है वो एक सिंगल रेजोल्यूशन पास किया है सारे निर्णय जो है ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष के ऊपर छोड़ने का. उसके बाद वो 3 ऑब्जर्वर्स बैठ के सबका राय लेने का बात किया. सबसे राय लिया है. सबसे राय दोनों तरीके से मौखिक भी लिया है, लिखित रूप में भी लिया है. फाइनली ये जो डिसीजन है वो दिल्ली चले गया है. दिल्ली अध्यक्ष जी सबसे बात करके सोनिया जी राहुल जी से बात करके अपना अंतिम निर्णय लेंगे. सीक्रेट बैलेट हुआ है, सिंगल लाइन रेजोल्यूशन हुआ है, सबसे मौखिक रूप में भी बात हुआ है. वो 3 लोग जानता है. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు ఎక్కడా తగ్గలేదన్నారు. కమలం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలంగాణలోనూ సత్తా చాటుతోందన్నారు. कांग्रेस कुछ भी कह सकती है और जीतने वाले को अधिकार भी है वो कुछ भी कहे. ये तो पिछली बार भी 2019 में ये कहते थे कि हमने कर्नाटक में बना ली सरकार, हमने मध्य प्रदेश में बना ली, हमने छत्तीसगढ़ में बना ली, हमने राजस्थान में बना ली. तेलंगाना भी भारतीय जनता पार्टी हार गई थी. इतने राज्य हारने के बाद भी इन सभी राज्यों में राजस्थान की भी 25 की 25 सीटें भारतीय जनता पार्टी जीती थी. 29 में से 28 सीटें हम लोग मध्य प्रदेश में भी जीते थे. ऐसे ही कर्नाटक में हमारा शानदार प्रदर्शन रहा. तो मैं इतना ही कहना चाहता हूँ, बहुत जल्दी सब कुछ कहना होगा. अभी आप वेट करिए, 3 राज्यों के और चुनाव आने वाले. भारतीय जनता पार्टी शानदार प्रदर्शन. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ పాఠశాలలో 1,60,00,000 నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ బాలికలు విద్యలో రాణించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. కేజీబీవీ విద్యాసంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అలాగే జగనన్న విద్యా కానుక షూస్ కానీ, బుక్స్ కానీ, అలాగే మన ల్యాప్టాప్స్ కానీ, నెక్స్ట్ బట్టలు కానీ, ఇవన్నీ కూడా. అలాగే జగనన్న వసతి దీవెన, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి పేద తల్లిదండ్రులకి భారం కాకూడదని వసతి దీవెన కార్యక్రమంతో అది కూడా వచ్చింది. జగనన్న విద్యా దీవెన దానికైతే అంతులేదు. నేను మన గడపకి వెళుతున్న దగ్గరలో అయితే 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు ఆయన వెనక్కి తగ్గటం లేదు. పిల్లలు చదువుకుంటుంటే వేస్తున్నారు. చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు పేద స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు మేము వెళ్ళగానే దాని గురించి చెప్తే కాళ్ళ మీద పడి, అయ్యా ఆ దేవుడు వచ్చాడు మా పిల్లలు చదివించాడు. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఆయన ఒకటే చెప్తున్నాడు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పారు ఆయన, ఈ రాష్ట్రాన్ని సుసంపన్నమైనటువంటి నాగరికత కలిగినటువంటి సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మిస్తానని. పేదరికం లేనటువంటి. వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 5 తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన 14 మంది తిరుమల దర్శనానికి వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం అదే వాహనంలో స్వగ్రామాలకు తిరిగి వస్తూ ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. కడప తాడిపత్రి ప్రధాన రహదారిలో వైఎస్ఆర్ జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను
108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ అంతరాయాన్ని చక్కదిద్దారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 భూగర్భ జలాల డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చిత్తూరులో 1,90,00,000 రూపాయలతో నిర్మించిన భూగర్భ జలగణన శాఖ జిల్లా డేటా సెంటర్ను అంబటి రాంబాబు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో డేటా సెంటర్ల కోసం 16 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే చిత్తూరుతో కలిపి 3 కేంద్రాలు సాకారమవ్వగా త్వరలోనే విశాఖపట్నంలో ప్రారంభిస్తామని తెలిపారు. భూగర్భ జలాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఈ కేంద్రం నుండి పొందవచ్చన్నారు. ఒకటి ఏలూరులోను, రెండవది విజయవాడలోను, మూడవది చిత్తూరులోను, నాలుగవది విశాఖపట్నంలోను. ఇదంతా కలిసి 16 కోట్ల పైచిలకు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే విజయవాడ, ఏలూరు డేటా సెంటర్లని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున చిత్తూరులో ఉన్నటువంటి డేటా సెంటర్ని ప్రారంభించడం జరిగింది. త్వరలో విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి డేటా సెంటర్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. గ్రౌండ్ వాటర్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందువల్ల గ్రౌండ్ వాటర్ని లెవెల్స్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవటం, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఆ గ్రౌండ్ వాటర్ని ఆధారం చేసుకుని ఏ పంటలు పండించుకోవాలి అని తెలుసుకోవటం, ఆ పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించడం అనేది ఇక్కడ చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డేటా తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత అధికమవుతుంది. బాణుడి ప్రతాపంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపించాయి. సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదైందని తెలిపింది. వాయువ్య భారత్ నుండి వీస్తున్న వేడిగాళ్ల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు భారత వాతావరణ విభాగం వివరించింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా తల్లుపారుడులో అత్యధికంగా 46.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో సరాసరి 45 డిగ్రీలపై ఉష్ణోగ్రత నమోదైంది. రాజమహేంద్రవరం, బాపట్ల, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో 45 డిగ్రీలు, నంద్యాల, విజయనగరం, తిరుపతి, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో సగటున 44 డిగ్రీల మేర ఎండలు కాగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుండి ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్ష నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేలా ఏపీ ఈఏపీ సెట్ రాష్ట్ర చైర్మన్ ఆచార్య జింకా రంగా జనార్దన, రాష్ట్ర కన్వీనర్ ఆచార్య సి శోభావిందు నేతృత్వంలో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల 19వ తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకు 130 కేంద్రాలు కేటాయించారు. అలాగే వ్యవసాయ, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి ఇంజనీరింగ్ విభాగానికి 2,67,193 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రి ఫార్మసీ కోర్సులకు 90,557 మంది, మరో 983 మంది వివిధ 2 విభాగాలకు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏపీ ఈఏపీ సెట్కు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం విశేషం. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఐఏ ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని 13 ప్రదేశాల్లో తీవ్రవాద నిధుల కేసులో సోదాలు నిర్వహించింది. జమాతే ఇస్లామీతో సహా వివిధ నిషేధిత సంస్థలు రాష్ట్రంలో ఉగ్రవాద, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ మేరకు బుద్గాం, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంతనాగ్ జిల్లాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. పుల్వామాలో దాడులు కొనసాగుతున్నాయి. స్పందనలో వచ్చే వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటాకర్
అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల దరఖాస్తును స్వీకరించారు. స్పందనకు హాజరు కాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా అర్జీలపై స్పందించాలని, పరిష్కారం కాని వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సీట్ చూస్తే కనీసం 20 సీట్ ఖాళీ ఉంది అంటే ఇక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారా ఏంటి? కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నేనే ఇక్కడ కూర్చున్నప్పుడు సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంటే మీ ఆఫీస్ సంగతి ఏముంటుంది? హెడ్ సెక్షన్ ఖాళీ ఉన్న ఈ క్షణంలో ఇప్పుడు నెక్స్ట్ 5 minutes లో ఖాళీ ఉన్న సీట్ ఆఫీసర్స్ ఎవరిని నేమ్ ప్లేట్ పరంగా మీరు లిస్ట్ తయారు చేసి పెట్టండి. We will not accept any explanation at this moment if the seat is vacant and no representative allowed. Only the district officer who is supposed to be there has to be present. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా సాధ్యం కాదు. మీకు ఎవరు ఉంటాయండి? 3 గంటలు కూర్చున్నారు, మాక్సిమం 1-2 వస్తాయి. మేము ఇక్కడ నలుగురికి కనీసం 3 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడాల్సి ఉంటుంది. బట్ వీఆర్ హియర్. మీకు ఒక 2-3 అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజుల సందర్భంగా పార్వతీపురంలో ఆ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి జగదీప్, బొబ్బిలి చిరంజీవి ఆధ్వర్యంలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా స్థానిక పాత బస్టాండ్ నుండి మరిపి వలస వరకు పాదయాత్ర చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన నియంత్రణ తరహాలో కనిపిస్తోందని వివరించారు. ఏమో చెప్పామని చెప్తాను ఉంటారు. ఏమి చెప్పారు? ఈరోజు 15 రోజులు అవుతుంది మున్సిపాలిటీకి మంచినీరు లేదు. మా ప్రభుత్వ హయాంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రి అశోక్ గెహ్లోట్ నేతృత్వంలో జగదీష్ గారు, మేము, శ్రీదేవి మేడం గారు కలిపి ఢిల్లీ వెళ్ళి 69 కోట్లు పార్వతీపురం పట్టణానికి మంచినీటికి తెచ్చాం. దాన్నే మొన్న ఇటీవల తమ చూశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి జగన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విధం. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఈరోజు మరలా తగుతున్నామా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు. అదే రీతిలో ఇక్కడ జోగారావు గారు కూడా చేసిన దాన్నే మేము వాటర్ ట్యాంక్ దగ్గర హాస్పిటల్ రోడ్లో శంకుస్థాపన చేశామని మీ ద్వారా మనం చేసుకుంటున్నాను. ఆ రోజు బైపాస్ రోడ్డు ప్రపోజల్ చేసింది మేము, హార్టికల్చర్ కాలేజ్ తెచ్చింది మేము, వాటర్ కాలేజ్ తెచ్చింది మేము, డివైడర్లు ఏర్పాటు చేసి పచ్చదనం పరిసరాలను ఏర్పాటు చేసింది మేము. ఈరోజు జిల్లా హాస్పిటల్ అభివృద్ధి పనులు నడుస్తుందని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడ మీరు చేస్తున్నారు? పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఈరోజు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు పరికరాలతో పాటు విద్యార్థులకు ధృవపత్రాలను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రీడల చీఫ్ కోచ్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 50 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి శిబిరానికి ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం అయ్యేలా చూస్తున్నామన్నారు. 50 శిక్షణ శిబిరాల్లో ప్రస్తుతం 922 మంది బాలురుండగా 512 మంది బాలికలు హాజరవుతున్నారని వివరించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా శిబిరాలు దోహదపడతాయని, వీటిని ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. రెండు 2015 నుండి 2000 అసంబద్ధ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో శాసనసభ ముసాయిదాపై శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవా, సీనియర్ అధికారులు పాల్గొన్న సదస్సులో అమిత్ షా మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయ రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. చట్టాన్ని సరళంగానూ స్పష్టమైన పదాలతో రూపొందించాలని, ఇలా చేస్తే ఎలాంటి భేదాభిప్రాయాలకు ఆస్కారం ఉండదని అన్నారు. అందుకు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల అధికారులు కృషి చేయాలని సూచించారు. बड़े लोकतंत्र के रूप में जानती हैं, मगर आप जो लेजिस्लेटिव ड्राफ्टिंग से के साथ जुड़े हुए भाई बहन हैं, उन सभी को मैं कहना चाहता हूं कि हम सबसे बड़ा लोकतंत्र तो है ही, परंतु लोकतंत्र का जन्म ही भारत में हुआ था. सबसे पहले लोकतंत्र का विचार ही भारत में हुआ था. महाभारत काल से लेकर मौर्य युग तक और फिर गुप्त साम्राज्य तक हर जगह पे कोई न कोई शासन व्यवस्था के जो विकल्प थे, उसमें लोकतांत्रिक व्यवस्था थी. आप लोगों को आश्चर्य होगा कि महाभारत आपने पढ़ा होगा, उसमें श्री कृष्ण का जो यादव गणराज्य था वो गणराज्य था.
इसका कोई राजा नहीं था, नायक हुआ करते थे, नायक का चुनाव होता था। और उसके बाद मगध साम्राज्य का समय आया, एक साम्राज्यवादी सोच, बहुत बड़ी सोच थी। इसके सामने भी वैशाली, मल्ल, कई गणराज्य थे जिन्होंने बहुत अच्छे शासन के उदाहरण दुनिया के सामने पेश किए थे। हम भारत में लोकतंत्र की जननी के संस्कार को समाहित किए हुए लोकतंत्र को आज हमारी जड़ें बहुत नीचे तक पहुंच चुकी है। हमारे संविधान निर्माताओं ने इतनी अच्छी तरीके से संविधान बनाया है कि ये संविधान को एक प्रकार से दुनिया का सबसे परिपूर्ण संविधान माना जाता है, क्योंकि हमारे संविधान निर्माताओं ने हमारे देश की जो परंपरागत लोकतांत्रिक व्यवस्था और लोकतांत्रिक संस्कार थे उसको तो हमारे संविधान में समाहित। భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్వీడన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంలో ఉన్న భారత సంతతి వ్యక్తులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా భారత్, స్వీడన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దౌత్యపరమైన ఒప్పందాలు కూడా ఉన్నాయని చెప్పారు. యూరోపియన్ యూనియన్లో భారత్కు స్వీడన్ ఎంతో ప్రధానమైన దేశమని పేర్కొన్నారు. Importance, and in fact when I look back at the last decade, among the many innovations which Prime Minister Modi has introduced in our foreign policy, this kind of group engagement with countries is one of them. We've done it with we had a tradition of doing it with Africa, but we're doing it with the Pacific Islands, we're doing it in other regions in South America, but in Europe the Nordic one is particularly important, and in the coming years we hope in some way. G20 సాంస్కృతిక విభాగం సదస్సు ఒడిషా రాజధాని భువనేశ్వర్లో రెండవ రోజు కొనసాగుతుంది. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి G20 దేశాల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. అభివృద్ధి, సంస్కృతులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. నిరంతరం దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అదే సమయంలో సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రాచీన సంస్కృతులను మరింత వెలుగులోనికి తీసుకువస్తున్నట్లు, వాటిని పరిరక్షిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ సదస్సు ఈ నెల 17వ తేదీ వరకు జరగనుంది. ఈ సదస్సులో 4 ప్రధాన అంశాలైన సాంస్కృతిక పరిరక్షణ, సాంస్కృతిక పునరుద్ధరణ, ఉపాధి, రచనా రంగాలపై చర్చిస్తారు. We continue to focus on Vikas means development. We are also ensuring that our Virasat means heritage of ancient culture. భారత రక్షణ రంగంలో స్వదేశీ పరికరాలు, ఆయుధాలకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దశలవారీగా దిగుమతి పరికరాలు, ఆయుధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 928 మిలిటరీ పరికరాలపై నిషేధం విధించింది. ఇప్పటివరకు 3 సార్లు పలు పరికరాలు, ఆయుధాల దిగుమతిపై నిషేధం విధించింది. తాజాగా 4వసారి 928 పరికరాలపై నిషేధం విధించింది. దీంతో ఇప్పటివరకు 1238 వస్తువులపై నిషేధం విధించినట్లు అయిందని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. తాజాగా నిషేధం విధించిన వాటిలో లైన్ రీప్లేస్మెంట్ యూనిట్లు, సబ్ సిస్టమ్లు, విడి భాగాలతో సహా ఇతర సైనిక వస్తువులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేపై దాఖలైన పరువు నష్టం కేసుకు సంబంధించి సంగ్రూర్ స్థానిక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా బజరంగ్ దళ్పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ మల్లికార్జున ఖర్గేపై హిందూ సురక్ష పరిషత్, బజరంగ్ దళ్ హిందూ వ్యవస్థాపకుడు సంగ్రూర్కు చెందిన హితేష్ భరద్వాజ్ స్థానిక కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఈ కేసును విచారణకు స్వీకరించారు. ఈ నేపథ్యంలో జూలై 10వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ మల్లికార్జున ఖర్గేకు సమన్లు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే బజరంగ్ దళ్ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చారని హితేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బజరంగ్ దళ్పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ డి ఆశా తెలిపారు. డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్ల ఆవరణలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తోనే జరిగేది కాదు. మనము అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ దోమల నివారణ భాగంగా మనం ఈ డెంగ్యూ కేసుల్ని తగ్గించడం కోసం అందరి సహకారంతో కూడాను మనం పని చేయాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా వీటిని దోమలు పుట్టినా కుట్టకూడదు అన్న స్లోగన్తో మనం ముందుకు వెళ్తున్నాము. దీనిలో భాగంగా మనం ప్రతి వారం కూడాను ఫ్రైడే ట్రైడే అనే కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఈ దోమలు గుడ్డు దశ నుంచి అడల్ట్గా ఎదగటానికి దోమలుగా ఎదగటానికి మినిమం 8 days పడుతుంది మనకి. ఆ 8 daysలో మనం ఒకసారైనా ఈ చైన్ బ్రేక్ చేసి ఆ వాటర్ని డ్రై డే అంటే ఏదైతే డెంగ్యూకి సంబంధించిన మనకి ఇలా గుడ్లు పెట్టేవి ఫ్రెష్ వాటర్లోనే పెడతాయి ఈ దోమలు. సో ఆ దోమలు మళ్ళీ ఫ్రెష్ వాటర్లో పెడతాయి కాబట్టి నీరు నిలవకుండా ఉండటం కోసం వాటిని నీటిని తీసేసి డ్రైగా ఉంచడం కోసం మనం ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం ప్రతి వారం చేయడం జరుగుతుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా విజయనగరంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. కోట జంక్షన్ నుండి 3 లాంతర్ల కూడలి గంటస్తంభం మీదుగా కన్యకా పరమేశ్వరి కోవెల వరకు సంఘీభావ పాదయాత్ర చేపట్టాయి. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన శంకుస్థాపనలకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇలా తయారైపోయి ఎంత తొందరగా మనం ఉద్ధరించగలిగితే అంత మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో తరం లోకేష్ అందరు రావడం, ప్రజల దగ్గర తిరగడం, స్వతంత్ర భావాలు పెంచడానికి ప్రయత్నించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నించడం. ఎన్ని కేసులు పెట్టిన ఈ కేసులో మన దేశంలో కేసులు అయినా భయపడితే ఏమీ కాదు. స్వతంత్రం ముందు మహాత్మా గాంధీ అలాంటి పెద్దల్ని జైల్లో పెట్టారు. స్వతంత్రం అయిన తర్వాత జయప్రకాష్ నారాయణ అలాంటి పెద్దలు వీరు జైల్లో పెట్టిన పెద్దలు చూస్తే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడు, వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు, చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు. వీరందరూ జైల్లో ఉన్నారు. కానీ జైల్లో ప్రజాధనాన్ని మింగి జైల్లో వెళ్ళారు. మనం ఇప్పుడు అభివృద్ధి మొత్తం పోయింది, సంక్షేమం దెబ్బతినింది. అసలు రాజ్యాంగంలో పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నేపథ్యంలో కమిటీ ప్రతినిధులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బాలశౌరి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభించనున్నారని చెప్పారు. రేవు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, బందరు ప్రాంతం అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించేలా చూడాలంటూ శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. పనులు ప్రారంభించడానికి మచిలీపట్నం వస్తూ ఉన్నారు. ఆ పోర్టు త్వరగా కంప్లీట్ అయ్యి మచిలీపట్నం ప్రాంతం బాగా అభివృద్ధి చెంది యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ప్రచండ తుఫాన్ మోకా బంగ్లాదేశ్, మయన్మార్లో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో చెట్లు కూలిపోయి రహదారులు తెగిపోయాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాది మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు గంటకు 180 నుండి 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్లు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. పెను తుఫాన్ తీరం దాటిన తరువాత మరింత బలహీనపడిందని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.